సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైజ్. ఈరోజు అయితే రావిరాల టెంపుల్కి నేను మా పంతులాడు వచ్చినాం. సో ఆడ వీడియో తీద్దాం అనుకున్నాం కానీ వీడియో తీసేంత కూడా ఆడ ఇంపాసిబుల్, ఎందుకంటే పబ్లిక్ చూడవచ్చు గైజ్. వెనకాల మొత్తం కార్లు మొత్తం పార్కింగ్ అయిపోయిన, బండి ఎక్కడో పెట్టినాం. ఇప్పుడే దర్శనం చేసుకున్నాం, అన్నదానం అయింది, అన్నదానం కూడా తినేసి వచ్చినాం. ఇక మా వాడు చూడొచ్చు మా పంతులాడు వెనక రాగాలి. ఇక చీట్క చేతలు అయితే స్టార్ట్ చేస్తుంది గైజ్. సో వీనికి ఏం చెప్పినా ఆయన గురించి తక్కువనే పొద్దురా అంటే అవి ఎక్కి తాటి ముంజలు దింపుతా అంటుంది. కింద పడతా మన గోల్మాలేగా 40 ఫీట్స్ 50 ఫీట్స్ హైట్ ఉంది గైజ్ ఆ చెట్టు. అది ఎక్కుతాను పట్టిండానికి ఎక్కడికైనా వస్తుంది. ఈరోజు అవుట్ఫిట్ మాత్రం సూపర్ వేషన్ గైజ్ మా పంతులాడు అయితే. సో గైస్ వద్దు అని చెప్తున్నా. టెంపులే తక్కువ ఉంది, దర్శనం చేసుకున్నాం. నా బండి అక్కడ పార్క్ వేసింది, కార్లు వెనకాల మధ్యలో పెట్టేసి వచ్చిన. సో మా పంతులాడు చెట్టు ఎక్కి తాటి ముంజే తెంపుతా అని అంటుడు. సో వద్దురా అంటే ఇంటలే గైజ్, చెప్పిన మాట వినాడు గైజ్. మావాడు ఏం చేద్దని చెప్పండి. వద్దా అంటే నేను చెప్పిన నా మాటనే వింటలే గైజ్. పైకి ఎక్కుతా అంటుండే, ఇక వద్దంటే వింటలే కానీ మొత్తం కూడా ఎక్కుతలే గైజ్. కొంచెం ఎక్కువ తీస్తున్నాడు, అయితేలే అంతోని ఎక్కడం. ఇగో పంతులు కమాన్ ఎక్కువ కొంచెం నీతో ఎంత అవుతుంది అంత గైజ్. ఇది ఓవర్ ల్యాండ్ కూడా మాకు తెలియదు. ఈడెక్కి తెంపుతా అంటాడు, ఆ ల్యాండ్ ఓనర్ కూడా తెంపలేమో గైజ్ ఇంత డేంజరస్గా. ఈడెక్కి తెంపుతా అంటుండు. ఏం చేద్దాం చెప్పండి. ఇక చెప్పిండైతే విన్నాడు మావాడు. పంతులు వద్దురా. ఇగో గైజ్ నువ్వు స్పైడర్ మ్యాన్ కావాలి ఇట్లా అని ఓనికి. ఇక్కడ మొత్తం ఖాళీ ఉంది గైజ్. ఇగో ఈడైతే చూడొచ్చు. ఇగో మావాడు చిన్న పిల్లలుగా అధ్వానం గైజ్ మా పంతులాడు. అవునే అరే తాటి ముందు ఉన్నా నువ్వు తెంపలేవు పంతులు, చాలా హైట్లు ఉన్నాయి అవి గైజ్. వెనకాల లొకేషన్ చూడొచ్చు ఎంత వండర్ఫుల్గా ఉంది. లొకేషన్ చూడడానికి చెరువు గైజ్. ఆడ ముంగడ ఇది కాకుండా ముంగడ గ్రీనరీ కనిపిస్తుంది. ఆడైతే నీళ్ళ పైన పొర వచ్చింది గైజ్, అంటే ఒక లేయర్ వచ్చింది. ఆ లేయర్ మొత్తం పెరుగుతుంది. అది అసలు భూమి కాదు, అది నీళ్ళ పైన ఉంటుంది. పడ్డామనుకో అక్కడనే మునిగిపోతాం గైజ్. చూపిస్తాడు చూడండి మా ఆవిడ పోతుడుగా పంతులాడు. చలో ఆ నెమ్మడైతే పోదాం. పంతులు చూడండి, ఇక ఆనెమ్మడే పోతున్నాం మనం. సో ఆడ తిని వెళ్ళిపోదాం అని చెప్పిండు. సో ఇక్కడైతే మస్తు ఉంది లొకేషన్. చలో మనం ఒక వ్లాగ్ తీసాం. ఇట్లానే మనం ప్రతిరోజు వ్లాగ్ తీస్తాం మా గైస్. తీద్దామని చెప్పినానికైతే ఓకే అన్న అని చెప్పిండు పంతులాడు. సో లొకేషన్ చూడచ్చు గైస్, ఎంత సూపర్ ఉంది. మనకు హైదరాబాద్కి రావిరాలు ఇంత దగ్గరనే 25 కిలోమీటర్స్ ఉంటుంది గైస్. ఇంత వండర్ఫుల్ లొకేషన్ ఉంది. సో ఇగో మునిగిపోయిందా? అరే ఇది అదేరా, గ్రాసేరా. దిగినా అంతే పంతులు. ఇగో వద్దు చెప్పలే మాది. దీని లోపల మట్టి ఉంటుంది కదా, అదే అంటున్నా గైజ్. ఇగో నీళ్ళు ఉన్నాయి, జూనిక భూమిలాగా అనిపిస్తుంది, చాలా డేంజర్. చెక్కున్నామనుకో లోపలికి అవుట్. ఇగో తాటి ముంజలు తెంపుతా అంటున్నా. తెంపడం ఇంపాసిబుల్ పంతులు, తెంపలేము. చూసిరా పాముల గేములు ఉంటాయి ఈ జాగాలే పంతులు. గైజ్ ఇది మినిమం 50 ఫీట్ల పైన ఉంటుంది, ఎక్కుతా అంటుండు బాయ్. చెప్పి నిన్నాడు మావాడు. ఇక పంతులాడు ఏం చేద్దాం చెప్పండి గైస్. ఇలాంటి గడ్డి మొత్తం నీళ్ళ దగ్గరనే పెరుగుతాయి గైస్. ఇగో చూడొచ్చు, ఇగో అని కాలు ఎంత లోపలికి వెళ్తుంది గైస్. చూడొచ్చు, ఇగో ఎంత లోపలికి వెళ్తుంది చూడొచ్చు అని కాలు అయితే. ఇగో పంతులు చూసేళ్ళురా. పబ్లిక్ మాత్రం ఈరోజు అయితే ఏం లేదు కాదు, కానీ ప్రతి మంగళవారం గాయస్ ఇక్కడ రావిరాల ఎల్లమ్మ టెంపుల్ దగ్గర అయితే ఏం పబ్లిక్ ఉంటారంటే నా మాటలో చెప్పలే గైజ్. ముంగడ చూసుకోవచ్చు, పార్కింగ్కి జాగలేదు గైజ్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో వీడైతే పంతులాడిగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు ఇక. సో మనం రెగ్యులర్గా వ్లాగ్స్ అప్లోడ్ చేయబట్టి గైజ్ 142 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. సో మన అదృష్టం, మనం ఛాలెంజ్ తీసుకున్నాం, ఛాలెంజ్ కూడా కంప్లీట్ చేసాం 100 డేస్ది. సో అక్కడైతే దగ్గరికి అయితే పోయి చూసాం. ఇంటికి పోదామని చెప్పి వద్దని చెప్పిన గాయస్. ఇక్కడ కాలు పెడితే అంతే లోపలికి ఏం రా పంతులు అయిపోతాం, పడిపోతాం. ఇగో అస్సలు నమ్మొద్దు, ఇక్కడ గ్రాస్కి అస్సలు నమ్మొద్దు గాయస్. మన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు తెలియదు, వీళ్ళు చీట్క చేత లేచాలో మునిగినాం అనుకో. సో మన పని అయితే మనకైతే తెలిసినుండే, చాలా రిస్క్ ఏంటి. సో గాయస్ ఇగో ఆవుని చూసి అయితే పంతులు ఫుల్ భయపడతాడు. పంతులు అది ఇక్కడనే వస్తుందిరా, ఎమ్మడి పడగల, దానికి ఉప్పేసి ఉంది, కట్టలేరు దానికి. ఓ అది ఒడిచింది అనుకో చాలా రిస్క్. కుక్క కూడా వచ్చింది, కుక్క పిల్ల ఇక్కడ ఆడుకొని. సో ఏం చేద్దాం చెప్పండి. కూడా తిరగలేము ఎంతగానో.
సో లొకేషన్ మాత్రం చూసుకోవచ్చు గాయస్, ఎంత సూపర్ ఉంది ఓ ఏరోప్లేన్ చూడవచ్చు, ఏరోప్లేన్ పోతుంది ఇక పైకించి గైస్. ఈ ఆవు మాకే చూసింది, దీనికైతే కట్టినారు ఇగో, కానీ చాలా పెద్ద ఉంది దారం, మాకు వచ్చేది చంపేయచ్చు. ఆ కుక్క పిల్ల కూడా వచ్చి గైస్. సో మరి అది ఇంకో కూడా వచ్చినాయి, వాడుతున్నైతే పరిశానే ఉంది మనకైతే. సో ఏమన్నంతే బెస్ట్ గా మన ఊరికి వచ్చేస్తాయి గాయస్. ఇగో చూడొచ్చు, ఇగో రివర్ కనిపిస్తుందా ముంగడ, ఇది మొత్తం దీనిపైన కొప్పుర, ఇది ఎగ్జాక్ట్ నీళ్ళ పైన పెరుగుతుంది గైస్. ఇలా పడ్డగానే వాడైతే కనిపించాడు, చెప్తే ఇడైతే ఇంటలేడు పంతులు గాడు. సో దారా పంతులు, ఇంకెక్కడికి పోతున్నావు, అక్కడ ఓనిగా రాదేగా, ఫెన్సింగ్ వేసినారా, చెప్పిందే తిన్నాడు అయినాడు గైస్. వాడు అది ఉరుకొస్తుంది. పంతులని కుక్కలంటే మస్తు భయం గైస్, నాకు కూడా భయం, కానీ చెప్పలేము అవి, అది నన్నే ఫాలో అవుతుందో నాకు అర్థమైంది. సో ఇగో గైస్, ఈ కుక్కలు నా ఎంబడి వస్తున్నాయి. సో ఏమైతే చూసాం మనం. ఇగో 2 కుక్కలు వచ్చేసినాయి గైస్, ఒక పెద్దగా వచ్చింది అది పంటోల్ గైస్. పంతులు భయపడుతుండే కుక్కలకి చూసి. ఎట్లా లొకేషన్ అయితే పిచ్చ క్రేజ్ ఉంది కదా. కరవగాల పంతులు ఎందుకు, మనం ఏమనకు అవి కూడా ఏమన్నా గైస్, మనం ఏమైనా గెలుస్తున్నావు కూడా మన మీద అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అంతే. మనం ఏమనండి అవి కూడా మనకి ఏమది కుళ్ళ, అంతే కదా. సో ఇంకొకరికైతే ఉన్నాడు అండి, నీళ్ళ లోపల పోతాయా పోవచ్చు చూసాం గైస్ కుక్కలు. గైస్ చూడొచ్చు, ఇగో ఇవన్నీ చల్లగా వాసన ఎట్లా వస్తుంది. ఇవి ఏదో దీన్ని వేటాడి తెచ్చినారు కదా, ఫిషా చేపని బట్టి ఆడ పెట్టి పోయినాయి చూసినావు గైస్. మనం వచ్చినామని జల్లియాలు ఊరికొచ్చినాయి, మనం తీసుకోగలను. మన వాళ్ళు అయితే రౌడీగాలు ఉన్నారు గైస్, ఇద్దరు మన వాళ్ళు అయితే రౌడీగాలే కనిపిస్తున్నారు. సో చేపలు అయితే మొత్తం క్లియర్గా తింటున్నారు. సౌండ్ చెప్పి పట్ ఏం సౌండ్ ఇది, ఇదేదో సౌండ్. అరే పైన నొర్రా పోయి విరిగింది పైన, ఆ సౌండ్ రా వినిపిస్తుందా, కరెంట్ తిన్నాడు ఇది ఉండదు మంచిగా.